రండి వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచుండగా ప్రభ మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభ. మారు మనసు దయచే ప్రభ. విరిగి నరిగిన హృదయంను దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యంను దయచేయమని అడుగుచున్న ప్రభ. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. లోకా సువార్త 9వ అధ్యాయము ఇలాగ వ్రాయబడి ఉన్నది. లోకా సువార్త 19:10 అధ్యాయము ఇలాగ వ్రాయబడి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎందుకోసం వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకమునకు మనుష్య కుమారుడు వచ్చాను. మనుషులందరినీ రక్షించాడు. కానీ మనుషులందరినీ రక్షించి యేసుక్రీస్తు వారే సిలువలో బలి అయినారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అందరినీ రక్షించాడు. ప్రతి ఒక్కరికి మారు మనసు కలగాలి. ప్రతి ఒక్కరికి కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నశించిపోయిన దానిని ప్రతి దానిని కూడా వెదకి రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. రక్షణను గూర్చి వచ్చి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అంటే మన కొరకే పుట్టి ఉన్నాడని మనం ఎన్ని తప్పులైనా చేసేయచ్చు అని కాదు సుమి. కానీ దేవుడు మనలను రక్షించుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్క మనుషుడిని కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఎరిగి ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియచెప్పడానికి, చాటి చెప్పడానికి ఈ లోకంలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్క పాపి కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని కూడా రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందాలి. విరిగి నలిగిన హృదయంను దేవుడు ఎరగాలి ప్రతి ఒక్కరిని కూడా అని దేవుడు నశించిన దానిని ఈ లోకంలో ప్రతి ఒక్క దానిని కూడా నశించిన దానిని వెదకి రక్షించుట కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలన ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను. ఏమనగా దేవుని వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. వెంటనే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు అని విన్న వెంటనే కూడా తాము యెరూషలేమునకు సమీపంలో ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే వచ్చినని అనుకుని వారు వెంటనే ప్రయాణమయ్యి వారందరూ కూడా తలల వంచుచు ఆయనకు ఉపమానం చెప్పిరి. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసుల 10 మందిని పిలిచి వారికి 10 మినానులనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయమని వారితో చెప్పాను. ఎలాగూ మనుష్య కుమారుడు వచ్చేంత వరకు కూడా వ్యాపారం తలంచి ఆయన రాజ్యం ఉపమానము చెప్పాను. రాజు ఒకడు సంపాదించుకుని మరలా రావాలనని ప్రయాణమైనప్పుడు దేవుడు మనలను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆ మాట విని అందరిని కూడా దేవుని రాజ్యము వచ్చేనని వారందరిని కూడా ప్రయాసపడి సిద్ధపడి ఉన్నారు. కానీ దేవుని రాకడ ఎలా వచ్చినన్నాడు? దొంగ ఏ గడియలో వచ్చినో ఆ గడియలోనే వచ్చిన. అలాగే మనిషి కుమారుడు కూడా వచ్చిన. ఏ స్థితిలో వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదని అన్నాను. దొంగ ఎలాగ వచ్చినో అట్టి రీతిలోనే మనిషి కుమారుడు వచ్చిన. ఒకవేళ దొంగ వస్తాడంటే ఏం చేస్తాం మనం? ఆ ఇంట్లో కనబడని దొంగ వస్తున్నాడంటే మనం ఏం చేస్తాము? ఆ దొంగను పట్టుకోవాలని ఎదురు చూస్తాము. కానీ మనిషి కుమారుడు కూడా యేసుక్రీస్తు కూడా అలాగే ఈ లోకానికి వస్తున్నాడు అని తెలిస్తే మనము మారు మనసును కలిగి సిద్ధపాటును కలిగి ఉంటాము మనం. కానీ అలాగ కాదు. ప్రతి ఒక్క నిమిషమును కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయని అంటున్నాడు. ప్రతి ఒక్క నిమిషమును కూడా మీరు దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, నిత్యమును కూడా కొనియాడబడేవారిగా ఉండాలి. దేవుని వెతకండి. మీరు ఎప్పుడు కూడా ఏ నిమిషంలో దేవుడు వచ్చినా వెంటనే లేచి యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉన్నదా అని ప్రతి ఒక్కరిని ఎరిగే స్థితిలో ఉండాలని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరమును కూడా ఎలా ఉండాలి? దేవుని రాకడ ఈ నిమిషమే వచ్చినేమో, లేకపోతే ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూసేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు దేవుడు రాకడ వచ్చినా సరే సిద్ధపాటును కలిగి ఉండాలి. మనం దేవుడు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగిన వారిని మాత్రం 10 మంది కన్యకులు దేవునికి రాకడ కొరకు ఎదురు చూశారు. కానీ ఎంతమంది పరలోక రాజ్యంలో చేరారు? 5 చేరారు. 5 విడవబడ్డారు. 2 తిరగలు తిరుగుచున్నప్పుడు ఒకరు విడవబడ్డారు, ఒకరు కొనుక్కోబడి ఉన్నారు. ఒకళ్ళతో ఎందుకు? మనం ఇద్దరము కూడా ఈ సిద్ధపాటు కలిగి ఉంటే మన ఇద్దరిని కూడా దేవుడు తీసుకువెళ్తాడు కదా. అలాగే ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా
రక్షణను కలిగి ఉండాలి. మన కొరకు ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు ఆయన సిలువలో బలి అని అన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఎఫెసీయులకు 1వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఎలాగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? స్తుతింపబడి ఉన్నాడు. తండ్రి యొక్క దేవుడు గాక ఆయన మన క్రీస్తు పరలోక సంబంధము విషయంలో ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఆయన ఇచ్చే మహిమను పొందలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే దేవుని మనము ఎరిగి ఉంటామో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మనం ఎలా అయితే ఉంటామో దేవుడు మనలను కూడా అలాగే రక్షిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడిని మనము స్తుతించాలి. ఆయన క్రీస్తు సంబంధుడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మనకి అనుగ్రహించిన, అంటే దేవుడు మనకు ఆశీర్వాదములు అనుగ్రహిస్తున్నాడు. మనం దేవుని మాత్రమే స్తుతించమని అంటున్నాడు. క్రీస్తు ప్రతి విషయంలోనూ కూడా ఆత్మ సంబంధమై ఉన్నాడు. ఆశీర్వాదములు కావాలి అని అనుకుంటున్నాం, కానీ ఆశీర్వాదములు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు ఇస్తున్నాడు, కానీ తీసుకునే స్థితిలో మనం ఉన్నామా? అంటే దేవుడు ఇచ్చినప్పుడు మనం పొందుకునే స్థితిలో మనం ఉన్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మనము తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలిగినండి. ఏమి కలిగిన? మనకి మన ప్రభు అయిన తండ్రి నుండి, మన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకి ఏమి కలుగును? కృపయు సమాధానమును కలుగును. మనకు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆలోచనకర్త, సృష్టికర్త, సర్వాంతరగు దేవుడు, సృష్టిని సృజించిన వాడు, సమస్తమును ఎరిగి ఉన్నవాడు. దేవుని ఎడల మనము అదే విధముగా కలిగి ఉండాలి. దేవుడు మనలకు ఆశీర్వాదములు ఇస్తున్నాడు, దీవెనలు ఇస్తున్నాడు, కానీ అవి పొందుకునే స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. మన తండ్రి యందు, దేవుని యందు మనకి సమస్తమును సమకూడుచున్నవి, సమస్తమును దేవుడు ఇచ్చుచున్నాడు, సమస్తమును మనకి అనుగ్రహిస్తున్నాడు, కానీ మనం పొందుకునే స్థితిలో మీ కుటుంబాలకి మీకును కూడా ఏమి కలుగును? సమాధానమును కలుగును, కృప కలుగును, ఆశీర్వాదమును కలుగును అని అంటున్నాడు. అవి పొందుకునే స్థితిలో ఉన్నావా లేదు? ఒక్కసారి నీవు హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఈ లోకానికి మనిషి కుమారుడు రక్షించటం కోసం వచ్చాడు. నీకు సమాధానం లేదు, దేవుని దగ్గరే ఉన్నది. నీకు శాంతి లేదు, దేవుని దగ్గరే ఉన్నది. నువ్వు నిత్యమును కూడా కొనియాడబడేవాడుగా ఉండాలి. నిత్యమును కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితంని విడిచిపెట్టకూడదు. ప్రార్థన వల్ల అనేక మంది ఆశీర్వాదములు పొంది ఉన్నారు, అనేక మంది దీవెనలు పొంది ఉన్నారు, అనేకమైనవి పొంది ఉన్నారు, కానీ మనం ఎందుకని పొందలేకపోతున్నాం? మన విశ్వాసం ఏమిటి? మన నమ్మకం ఏమిటి? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు మీకును నాకును మనందరికీ కూడా మెండైన దీవెనలు కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆశ్రయమైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. గడిచిన సంవత్సరం అంతా కాపాడు ప్రభా. ఈ 12వ నెలలో ప్రభా మమ్మల్ని నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాయన, ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే, ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాల వాక్యమును నాటుకునే భాగ్యమును దయచే ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. నజరేయుడా నీకు స్తోత్రాలు ప్రభా. నజరేయుడా నీకు వందనాలు నాయన ప్రభా. ప్రభా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించినారు ప్రభా. ఎవరెవరైతే ప్రభా చేతి పనులు అయితే చేయించున్నారో వారి చేతి పనులను దీవించినారు ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములు నడుపుచున్నారో ప్రభా, ఆ వాహనములు సురక్షితంగా నడిపే వారి గృహాలకు చేర్చుకునే భాగ్యం దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యంను దయచే ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నాయన ప్రభా రక్షణ దయచే ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా.
నాన్న పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభా, ఇతర దేశాలు పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచే ప్రభా, ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో తోడైనడుగా ఉండు ప్రభా, వారికి కావాల్సిన వసతులను దయచే ప్రభా, వారికి కావాల్సిన రక్షణను దయచే ప్రభా, వారికి కావాల్సిన విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా, అడిగిన వారిని అడగని వారిని కూడా ప్రభా రక్షణ దయచే ప్రభా, వారి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యంను దయచేయమని, నిత్యమును కూడా నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి వినిచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.